సరే బీఆర్ఎస్ పార్టీకి విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేదనుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఎంత వరకు ఉంది విద్యార్థుల పట్ల అంటే ఏం చెప్తారు? నిరుద్యోగుల 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఖాళీ ఉన్న ప్రతి చోట భర్తీ చేస్తున్నాం. మళ్ళీ జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు అన్నారు. ఇప్పుడు సంవత్సరంన్నర అయింది, ఎన్ని వేల ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. అది గుర్తుంచుకో. కేసీఆర్ రిటైర్డ్ అయిన వాళ్ళకు లక్షల రూపాయలు జీతాలు ఇస్తుంటే మొన్న 6,000 ఉద్యోగాలు తీసేస్తాం. ఇదే ప్రియాంక గాంధీ గారు వచ్చి యూత్ డిక్లరేషన్ అన్నారు. నిరుద్యోగ భృతి ఎట్టుపోయింది, పిల్లలకి ఇస్తా అన్న హామీలు ఎట్టుపోయినాయి, ఏంది? అందుకనే మొన్న 60,000 కోట్లు రిలీజ్ చేసినాం, ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయలు. ఇంకెప్పుడు అందుతాయి మా అకౌంట్లలో? చెప్పినాం కదా, 2వ తారీఖు జూన్ 2వ తారీఖు నిరుద్యోగ భృతి ఇస్తే 3,000 అవుతుండే, 4,000 రూపాయలు రాజీవ్ యువ వికాసంతో 6,000 కోట్లు రిలీజ్ చేస్తున్నాం. 6వ తారీఖు జూన్ 2వ తారీఖు రోజు లక్షల మందికి నిరుద్యోగ యువతకి. మీ పరిపాలన ఉద్దేశిస్తూ కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మొగోడు అనుకుని మొలక జల్లడానికి పిలిస్తే ఎలకను చూసి ఎల్లెలకల పడ్డాడు అని చెప్పి ఒక మాట. ఆ ఊరి పేరు ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది? సిగ్గుండాలి ఆ మాట మాట్లాడి. నేను కూడా అంటే ఇంకేమన్నా మాట్లాడతా మరి కేటీఆర్ గురించి, ఆయన గురించి ఇంకేమన్నా మాట్లాడతా, కానీ నేను మాట్లాడదలుచుకోలేదు. గలీజ్ మాటలు ఆయన మాట్లాడిందని నేను మాట్లాడదలుచుకోలేదు. మొగోడు ఆడోడు అంటే మొగోడు కాని వాళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు అంటే ఆడోళ్ళని తిడుతున్నావు నువ్వు. ఆడవాళ్ళు శాతగాని వాళ్ళు ఉంటారా? తెలంగాణలో శాస్త్రం చెప్తుండే ఆయన, అందులో తప్పేముంది? మీరేదో చేసి చూపిస్తారు అంటే ఏం చేస్తలేరు అనేటట్టు మాట్లాడారు. అట్లా కాదు, నువ్వు ఇయ్యండికి తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం మాకు.